హాయ్ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ రావడంతో ఊరట లభించింది. అయితే అల్లు అర్జున్ పూర్తిగా సేఫేనా అంటే దాని గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి చెప్పుకుందాం. సార్, ఏమంటారు? అది దీనికి రెగ్యులర్ బెయిల్ కోర్టు అయితే ఇవాళ ఇచ్చింది. నార్మల్ బెయిల్‌ని నాంపల్లి కోర్టు 50,000 పూచీకత్తులో 2 సమర్పించటం. దాని ద్వారా ప్రతి విచారణకి హాజరు కావాలి, విచారణకు సహకరించాలనే కండిషన్ రీత్యా అల్లు అర్జున్‌కి పూర్తిగా నార్మల్ బెయిల్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్ వైపు నుంచి చూసినప్పుడు ఇది పెద్ద సక్సెస్. కానీ సామాన్యుల వైపు నుంచి చూసినప్పుడు నేను కోర్టు కాబట్టి బెయిల్ ఇచ్చింది కామెంట్ చేయలేను. కానీ హాస్పిటల్‌లో ఉన్నటువంటి వైష్ణవ్‌తే ఇంతవరకు బయటికి రాలేదు. ఇంకా వైద్య చికిత్సలోనే ఉన్నాడు ఆయన. కానీ అల్లు అర్జున్ మాత్రం బయట హ్యాపీగా తిరగలుగుతున్నాడు. రేవతి మరణానికి కారణమే. హాస్పిటల్లో 10 ఏళ్ల బాబు ఉన్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్‌కి మాత్రం మంచి ఊరట లభిస్తూ ఉంది. నేను అనుకున్నాను, రేవంత్ రెడ్డిని సినిమా టీం కలిసిన రోజే అనుకున్నాను, ప్రభుత్వం వైపు నుంచి అల్లు అర్జున్‌కి సహకారం ఉంటుంది అని చెప్పేసి. రెండోది, ఎవరైతే అభిమాన కుటుంబం ఉందో అభిమాన కుటుంబం కూడా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఆ కుటుంబం కూడా అల్లు అర్జున్ పట్ల కక్షతో కోపంతో ఏమీ లేదు. వాళ్ళకి అల్లు అర్జున్ అంటే అనేటువంటి అభిమానం. వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా. వాళ్ళు ఒక సెలబ్రిటీతో పెట్టుకొని ఉండగలరని వాళ్ళు అనుకునే పరిస్థితిలో లేరు. ఆ భాస్కర్ అతనికి ఆర్థికపరమైనటువంటి సాయం కూడా అందింది. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్కి వ్యతిరేకమైన వాదనలు పెద్దగా లేవు. ఒకవైపు ప్రభుత్వం కొంత రాజీ పడింది, ఇంకోవైపు బాధిత కుటుంబం కొంత రాజీ పడింది. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టులో వాదించిన వాదనలు పెద్ద బలంగా లేవు. ప్రభుత్వం మెతకబడిందంటే ఆటోమేటిక్గా పోలీసులు కూడా మెత్తబడతారు కదా. కాబట్టి అల్లు అర్జున్కి సహజంగానే నార్మల్ బెయిల్ వస్తుందని ఊహించింది. సహజంగా ఏ నిందితుడికైనా వస్తుంది. కాకపోతే సమాజంలో చాలా చిన్న చిన్న కేసుల్లో చాలా కాలం పాటు జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి మన ఏది బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినప్పుడు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ గొడవ జరిగింది. ఆ పల్లవి ప్రశాంత్ అభిమానులు ఏదో రచ్చ చేశారు. ఆ కేసులో, న్యూసెన్స్ కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత కానీ అతనికి బెయిల్ రాలేదు. కానీ అల్లు అర్జున్ ఒక్క నైట్ మాత్రమే జైలు జీవితాన్ని గడిపాడు. నిజానికి అల్లు అర్జున్ ఘటనలో ఒక మహిళ చనిపోయింది, ఒక 10 ఏళ్ల బాబులు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నాడు. కానీ పల్లవి ప్రశాంత్ ఘటనలో ఎవరూ చనిపోలేదు. కేవలం కొద్దిగా ఆస్తుల విధ్వంసం కొద్దిగా జరిగినట్టు. మరి ఎవరికి వాళ్ళగానే న్యాయం ఉంటుందా అంటే ఏ కేసు ఆ కేసు కానీ చూడాలా అనేది ఇప్పుడు మన పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, కోర్టు ఇచ్చింది కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఏది ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి పెద్ద వాదనలు బలంగా లేకపోవటం ఫలితంగానే అల్లు అర్జున్ సేఫ్ జోన్లో చేరుకున్నాడు అనేది మాత్రం మనకి వినపడుతున్నటువంటి మాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బయట సమాజంలో న్యూసెన్స్ చేస్తే సమాజం ఊరుకోదు. బయట ఇప్పుడు సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. మనలాంటి వాళ్ళం గట్టిగా మొత్తుకోబట్టే అల్లు అర్జున్ ఇష్టం ఉన్నా లేకపోయినా 2 కోట్ల రూపాయల సహాయం ఆ కుటుంబానికి చేయాల్సి వచ్చింది. లేకపోతే 25 లక్షలతో చేతులు దులుపుకునే వాళ్ళేమో. ఎందుకంటే అప్పట్లో అన్నారు 25 లక్షలు కూడా సరిగ్గా ఇవ్వలేదు, 10 లక్షలు ఏదో ఇచ్చారు అని అన్నారు. కానీ సమాజం నుంచి ఒత్తిడి వచ్చేసరికి 25 లక్షలు కాస్త 2 కోట్లుగా పరిహారం మారింది. ఈవెన్ దో జైలు జీవితం దాని పెద్ద చర్చ జరగటం వచ్చింది. నిజానికి వాళ్ళకి వచ్చినటువంటి 1800 కోట్ల కలెక్షన్స్లోనూ అల్లు అర్జున్ తీసుకున్న 300 కోట్ల రెమ్యునరేషన్లోనూ ఆ 2 కోట్లు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం వాళ్ళకి. మనం సామాన్యుల కోణం నుంచి చూసినప్పుడు 2 కోట్లు చాలా పెద్ద సంఖ్యగా మనకు కనపడొచ్చేమో, కానీ అల్లు అర్జున్కి అది చాలా చిన్న సంఖ్య. అల్లు అర్జున్ ఒక్కడే ఇవ్వలేదు, ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్ ఇచ్చింది కేవలం కోటి రూపాయలు మాత్రం ఇచ్చింది. వాళ్ళకి అది చాలా చిన్న సంఖ్య, ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటిది. కాబట్టి నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ ఇకనైనా మారాలి జరిగిన సంఘటనల పట్ల. ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, నాకు శిక్ష పెద్దగా పర్లేదు కదా అంటే ఇప్పుడు నిజానికి బెయిల్ వచ్చింది, ఇంకా కేసు ఎదుర్కోవాలి, ట్రయల్ స్టేజ్లో ఎదుర్కోవాలి. కేసు ఏం తెలిద్దో ఏంటో, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందో ఉండదో అది రాబోయే కాలంలో తెలిసినప్పుడల్లా సండే రావాలని కూడా అంటారు. అదే ఖచ్చితంగా రావాలి. అయితే ఇక్కడ కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం మెత్తబడితే కేసు కూడా నీరు గారిపోయింది, అది పెద్ద విషయం కాదు. కానీ సమాజం దృష్టిలో అల్లు అర్జున్ 2024లో ఒక విలన్గా నిలిచాడు. అల్లు అర్జున్కున్న అమితమైనటువంటి ఫాలోయింగ్ కూడా పక్కకు పోయింది తెలుగు రాష్ట్రాల్లో. సార్, సినిమా ఆడొచ్చు కాక సినిమా కలెక్షన్స్ రావచ్చు కాక
ఎందుకంటే అప్పటికే సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్ వచ్చింది, టికెట్ రేట్ కూడా పెంచుకున్నారు కాబట్టి కలెక్షన్స్ రావచ్చు కాక. కానీ అల్లు అర్జున్ క్యారెక్టర్ రీత్యా మాత్రం విలన్గా మారాడు. దాన్ని మార్చుకోవాలి. అల్లు అర్జున్కి ఉన్న ఈగో ప్రాబ్లంని పక్కన పెట్టేయాలి. సమాజంలోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి. కేవలం అల్లు అర్జున్ కారణంగా ఇలా సినిమా ఇండస్ట్రీ మొత్తం బెనిఫిట్ షోలు మిస్ అవుతుంది. అల్లు అర్జున్ కారణంగా పెద్ద సినిమాలైనా టికెట్ రేట్ పెంచుకునే అవకాశాన్ని మిస్ అయింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కేవలం అల్లు అర్జున్ కారణంగా సఫర్ అయింది. అల్లు అర్జున్ కారణంగా ఆ కుటుంబం ఏ రోజు కూడా ఏమాత్రం విమర్శలు ఎదుర్కొని కుటుంబం అల్లు కుటుంబం. అవును. అల్లు రామలింగయ్య గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ ఆ కుటుంబం విమర్శలకు లోను కావాల్సి వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు ఒక్కడి వల్ల ప్రభుత్వం దగ్గర మేమంతా తలదించుకోవాల్సి వచ్చిందని ఆయన మాట్లాడాడు. పిల్లల్ని సమాజంలో ఎలా పెంచాలి, సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో నేర్పేటట్టు పెంచాలని సురేష్ బాబు గారు అన్నారు. ఇవన్నీ కామెంట్స్ ఆ కుటుంబం ఫేస్ చేయాల్సి వచ్చింది కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఫలితంగా. అంతే. ఇవాళ వాళ్ళ కుటుంబానికి బంధువులైనటువంటి అల్లు అర్జున్ స్వయాన మేనమామలైనటువంటి చిరంజీవి గారు ఎదుగుతారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారు కానీ, కొన్ని దశాబ్దాల్లో వాళ్ళు సక్సెస్ సాధిస్తూ దాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న తీరుగానే దాని ఒక పాఠంగా అల్లు అర్జున్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేను సరే ఈ పేరుతో సంబంధం లేకుండా ఒకసారి డిమాండ్ పెడుతూ ఉన్నాను. పుష్ప 3 సినిమాని ఆపాలి, పుష్ప 2 సినిమాని బ్యాన్ చేయాలి, పుష్ప 2కి వచ్చినటువంటి కలెక్షన్స్ అన్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి. ఈ సంఘటనతో సంబంధం లేదు. ఎందుకంటే పుష్ప 2 అనేది ఒక రాంగ్ కంటెంట్. దాంట్లో అల్లు అర్జున్ ఒక స్మగ్లరు. హీరో స్మగ్లర్ కావటం ఏంటి? సహజంగా విలన్ స్మగ్లర్ అయితే హీరో వాడిని అంతమొందిస్తాడు, స్మగ్లింగ్ ఆపుతాడు. స్మగ్లింగ్ ఆపటం హీరోయిజం తప్ప స్మగ్లింగ్ చేయటం హీరోయిజం ఎట్లా అవుతుంది? టోల్ గేట్ దగ్గర కూడా ఇలాగే స్మగ్లర్లు పోలీసులు ఇప్పుడు సినిమాలో పోలీసుని ఏ రకంగా అవమానించే పని చేశాడు, బయట సమాజంలో కూడా పోలీసులు బట్టి అల్లు అర్జున్ బిహేవియర్ అలానే ఉంది అనేది బయట నడుస్తున్న చర్చ. అంటే మనం ఏ గౌరవాన్ని అయితే నేర్పుతామో అదే గౌరవం బయట ఎక్స్పోజ్ చేసుకుంటారు కదా ఏ మనిషి అయినా. మరి సమాజానికి అంటే అల్లు అర్జున్ డైలాగ్లో చెప్పాలంటే సభ్య సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు? కాబట్టి ఇలాంటి సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వటం ఏంటి? ఒక స్మగ్లరు మన దేశ అటవీ సంపదని, ముందు దేశం కదా తర్వాత హీరో, ముందు మన దేశం మనకు ముఖ్యం. మన దేశ అటవీ సంపదని బయట దేశాలకు తరలించి దాని నుంచి డబ్బులు తీసుకొని మన ప్రభుత్వాన్ని మార్చే కథని, ఆ కథలో హీరోయిజాన్ని మనం ఎట్లా చూస్తాం? సహజంగా విలన్ లక్షణాలు హీరోలో వచ్చాయి ఇక్కడ. కాబట్టి ఇది హీరోయిజం కాదు, ఇది విలనిజం. అల్లు అర్జున్ ఒక విలను. ఇదే వీరప్పను ఈ పొజిషన్లో ఉంటే ఎన్కౌంటర్ చేశారు కదా. ఎర్రచందనం స్మగ్లర్ని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా, కేసులు పెడుతున్నారు, పీడియాట్రిలు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, సంవత్సరాల తప్పుడు జైల్లో పెడుతున్నారు కదా. బయట సమాజంలో ఇదే నేరం ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసే నేరం చేస్తే అది తీవ్రంగా పరిగణిస్తారు. మరి ఆ నేరాన్ని ప్రోత్సహించే విధంగా సినిమా ఉంది. కాబట్టి మన అటవీ హక్కులకి, మన సమాజపు హక్కులకి భిన్నంగా సినిమా ఉంది. కాబట్టి ఆ సినిమాని బ్యాన్ చేయాలనేది నేను సెన్సార్ బోర్డుని అడుగుతూ ఉన్నాను, ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ సినిమాని బ్యాన్ చేయాలి అనేటువంటిది. అల్లు అర్జున్ కూడా ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబం కానీ మీరు కానీ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప సమాజానికి భిన్నంగా ఉండడానికి వీలేదు. నేను అభిమానులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, గుడ్డి అభిమానం, మితిమీరిన అభిమానం పనికిరాదు. మంచిని మంచిగా చూడండి, చెడుని చెడుగా చూడండి. సమాజానికి పనికిరాని వాడు ఎవడైనా, సమాజానికి పనికిరాని కథ ఏదైనా దాన్ని తీసి అవతల పడేయండి. ఇంకోసారి అలాంటి సినిమాలు తీయాలంటే భయపడేలా ఉండాలి. నేను అల్లు అర్జున్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, అల్లు అర్జున్తో నాకు భూత కాదా లేదు, వేరే కొట్టట్లేదు. వేదం సినిమాలో అతను చాలా బాగా నటించాడు. అలాంటి సినిమాకి జాతీయ అవార్డు వస్తే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఆ సినిమా కరెక్ట్ కాదు, అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అని కారణం రీత్యా మాత్రమే అల్లు అర్జున్ నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప మీకు అల్లు అర్జున్ పట్ల ఉన్న అభిమానమే నాకు అల్లు అర్జున్ పట్ల ఉంది, ఆ కుటుంబం పట్ల ఉంది, ఆ సినిమా ఇండస్ట్రీ పట్ల ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఎదగాలని బలంగా కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ పట్ల సమాజం, అల్లు అర్జున్ పుష్ప సినిమా పట్ల సమాజం స్పందించాల్సిన తీరులో ఇంకా కఠినత్వం రావాలి అనేది నా యొక్క భావన. అది సంఘటన. ఏది ఏమైనా అల్లు అర్జున్కి అయితే కొంత ఓట్ లభించిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ బాబు పరిస్థితి అయితే ఇంకా విషమంగానే ఉంది. అయితే ఆ బాబు ఆరోగ్యంగా బాగుండాలని, అతను తిరిగి ఇంటికి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు.